ప్రౌడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ అస్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్గా. సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. సో మీ డాటర్ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ. సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్. సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా? సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా? డాడీ అదే కొంచెం అదే నిజంగా జాగ్రత్తగా చెప్పు. ఎందుకంటే ఇఫ్ యూ చూస్ మమ్మీ నేను నిన్ను కొడతా, నన్ను పిక్ చేస్తే మమ్మీ నిన్ను కొడుతుంది. సో టోటల్గా కొట్టడం కామన్. లేదు అదే లేదా అంటే నేను క్వశ్చన్ మర్చిపోయాను. అవునవును డెఫినెట్గా ఇంటికి వెళ్ళి కొట్టినా కానీ నా కూతురు యాక్టింగ్ అని వచ్చింది. బికాజ్ డాడీకి తెలిసి నేను అట్లా కొట్టాను. రావు గారు జల్లంగా ఇలాంటి సినిమాలు అంటే మీరు 100 కోట్లు రీసెంట్గా చూసేశారు. సో ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు, అవార్డు సినిమాలు వేరు. అవార్డు సినిమాలని కమర్షియల్గా పరచడం, కమర్షియల్ సినిమా అవార్డుగా పరచడం. కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డు 2 తెచ్చి పెడతాయి. ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ 100 కోట్లు మినిమం చేస్తుందని అనుకున్నారు కదా, ఇంత సుకుమార్ గారు 100 కోట్లు చేసినా చాలు అనుకున్నారు కదా. సో ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తారు? కమర్షియల్ సక్సెస్ అనేది నిజంగా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సినిమా అవార్డులు రావడం వేరు, అప్లాజ్ వేరు, కమర్షియల్ సక్సెస్ వేరు. థియేటర్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్. కానీ దాని గురించి మీరు నిర్మాతకి ఏం చెప్తారు? అసలు మేము ఈ సినిమాలో పాట అయ్యి చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో అసలు మేము అచీవ్డ్ అండి ఎవ్రీథింగ్. అంతేగాని దీని నెంబర్లు ఎంత చేస్తుంది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి. ఇదేంటంటే చాలామంది హార్ట్స్కి రీచ్ అవుద్ది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అనిపిస్తుంది, డైరెక్షను డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ ఫీల్తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అరే ఇలాంటి సినిమాలు ఛానల్ మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇదండి. దీన్ని ఇవాళ మీరు దీని నెంబర్ ఎంత చేస్తుందంటే అసలు దీన్ని స్టేచరు వాల్యూ తగ్గించినట్టు ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసేవని అందరికి సాటిస్ఫాక్షన్. అలాగే ఇప్పుడు ఆడియన్సెస్ టేస్ట్ ఇలాంటి సినిమా ఇంత టేస్ట్ఫుల్ సినిమాని వాళ్ళు కూడా చాలామంది చూసి ప్రమోట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు తీసిన బలగం ఉంది, ఎంత అప్లాజ్ వచ్చింది, ఎలా చూశారు? మాది కూడా అంటే దానికి ఏం తక్కువైన సినిమా కానీ ఇది కానీ అసలు ఎప్పుడు ఎవరికి ఆ ఫీలింగ్ లేదు. చాలా మంచి సినిమా చేసాం, ఆడియన్స్ బాగా వచ్చి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నామండి. కానీ ఈ సినిమా తీసినందుకు చాలా 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 హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే తీయలేదు, యాక్చువల్ సింధు గారు తీశారు, దీంట్లో పార్ట్ అవ్వటానికి అయినందుకు. డైరెక్టర్ 100 కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేసిన పుష్ప కొంతమందికి కామెంట్స్ వినపడ్డాయి, ఇండస్ట్రీ కూడా చెప్పారు, అదేంటి దొంగ క్యారెక్టర్, చెట్లు నరకడం ఏంటి, ఇట్లా ఇలా రకరకాల వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా, దాని గురించి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం, దాని సెటప్ ఉంది, క్యారెక్టరైజేషను XYZ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా వెల్ ప్యాక్డ్, అదిరిపోయింది.